ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మ నివారణాయ నమో నమః. ఓం శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచ కారయేత్. శుక్రధ్యానం ప్రవక్ష్యామి కళత్రత దోషపీడోప ఉపశాంతయే. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల అందరిపైనను శుక్ర భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరినీ ధనకనక వస్తు వాహనాలతో నిండు నూరేళ్ల ఆయురారోగ్యాల చేత విందులు వినోదాలు ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు అన్నింటా విజయం సాధించే శక్తిని ఐశ్వర్యాన్ని మనశ్శాంతిని ప్రసాదించే శుక్ర భగవానుడు మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. 13/6/2024 నుండి 6/7/2024 వరకు మిథున రాశిలో సంచారం చేయనప్పుడు అందరికీ ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించాలని కోరుకుంటూ ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ నమస్కారం చేద్దాం. మేషరాశి వారికి మిథున రాశిలో శుక్ర భగవానుడు తృతీయంలో సంచారం చేయడం వలన బంగారు ఆభరణాలు, నూతన వస్త్రాలు, అన్నదమ్ములతో అక్కా చెల్లెలతో తల్లిదండ్రులతో సకుటుంబ సపరివార సమేతమైనటువంటి విందులు వినోదాల్లో పాల్గొనడం జరుగుతుంది. కనుక వీలైనంత వరకు మీరు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే ప్రయత్నం చేయగలగాలి. లేకపోతే రాబోయే కాలంలో మీరు ఇంత సంపాదించారు అంత సంపాదించారు అనేటువంటిది నరదృష్టి శత్రు ప్రభావాలు కూడా పొంచి ఉన్నాయి. కనుక ఆధ్యాత్మికంగా ఉండండి, ప్రశాంతమైన జీవితాన్ని పొందండి, దేవతా దర్శనం చేసుకోండి, సముద్ర స్నానం చేయండి. అసలు ఇది వర్షాకాలం అవ్వడం వలన కొంచెం వర్షం పడినటువంటి కాల సమయంలో చెట్ల కింద ఇంకొక ప్రాంతాలలో ఉండకుండా ఉండే చూసుకునే ప్రయత్నం చేయండి. అంతా మంచే కలుగుతుంది. మానవ సంబంధాలుగానే చూడండి, ఆర్థిక సంబంధాలుగా మార్చుకోవద్దు. బంధువులు కదా, మిత్రులు కదా, స్నేహితులు కదా అని చెప్పి డబ్బులు ఇచ్చారా, వస్తువులు ఇచ్చారా, బంగారు ఆభరణాలు ఇచ్చారా, తిరిగి రావు సుమా అని చెప్పి గమనించాలి. వృషభ రాశి వారికి 2వ స్థానంలో ధనవాకు కుటుంబ స్థానంలో శుక్ర భగవానుడు సంచారం చేయడం వలన ధనపరమైనటువంటి యోగము, నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు, స్థిరాస్తులు, చరాస్తులు, ఎలక్ట్రికల్ వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, విలాసవంతమైన వస్తువులు, కార్లు, బంగ్లాలు, బైక్స్, ఫ్యాషన్ రంగంలో ఉండబడినటువంటి అన్ని యొక్క సకల సౌకర్యాలు క్రయ విక్రయాలలో ఆనందం మీ సొంతమవుతుంది. కాకపోతే కొనుగోలు చేసేటప్పుడు ఆ వస్తువుతో మనకు ఎంతకాలం ఉపయోగం ఉంటుంది అనేటువంటి ఆలోచించి మీరు ఖర్చు పెట్టగలిగితే ధనము ఉపయోగపడుతుంది, వస్తువు ఉపయోగపడుతుంది. రాబోయే కాలంలో మీకు ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతారు. కనుక నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, వాహనాలు, క్రయ విక్రయాలు, ఆనందకరమైన జీవితానికి వృషభ రాశి వారు స్వాగతం పలకబోతున్నారు. మిథున రాశి వారికి మిథున రాశిలోనే శుక్ర భగవానుడు సంచారము చేయడం వలన విందులు వినోదాలు, ఆధ్యాత్మిక చింతన, నూతన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, గృహ అలంకరణ వస్తువులు, టీవీలు, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వస్తువులు, క్రయ విక్రయాలు, ఆనందకరం, ఆధ్యాత్మికత, బంధువులతో మిత్రులతో సకుటుంబ సపరివార సమేతంగా విందులలో పాల్గొనడం, ఆధ్యాత్మిక పూజలో పాల్గొనడం, అన్నదాన కార్యక్రమాలు, సేవారంగ కార్యక్రమాల్లో అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. నూతనమైనటువంటి ఆభరణాలు, క్రయ విక్రయాలు ఆనందాన్ని, ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి మీరే కేంద్ర బిందులు కాబోతున్నారు అని చెప్పి గమనించాలి. కర్కాటక రాశి వారికి శుక్ర భగవానుడు వ్యయంలో
మిథున రాశిలో సంచారము చేయడం వలన ఒకవైపు అష్టమ స్థాన శని యొక్క ప్రభావ స్థితి ఉండడం వలన అనుకున్నంత ధనం చేతికి రాకపోవడం, అనవసరమైన ఖర్చులు పెరగడం, విందులు వినోదాలు విలాసవంతమైన జీవితం గడపాలి అనే కార్యక్రమం చేత అప్పులు చేయడం, గొప్పలకి వెళ్ళడం, బంధువులతో మిత్రులతో వినోదాల్లో పాల్గొనడం, అదంతా మీ నెత్తిన వేసుకోవడం, అనవసరమైన ఖర్చులు పొంచి ఉండబోతున్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండడం, సమయాన్ని వృధా చేయకపోవడం, ధనాన్ని వృధా చేయకపోవడం, సంపాదించడం దాన్ని స్థిరాస్తులో చరాస్తుల్లో పెట్టుబడు పెట్టడం వల్ల మీ యొక్క ధనం వృధా కాకుండా ఉంటుంది. లేకపోతే జల్సాలకు వెళ్ళి అనేక రకాల ఆన్లైన్ గేములు ఆడి అనేక రకాల ఇబ్బందికి మీరే కేంద్ర బిందువు అవుతారు. తస్మాత్ జాగ్రత్త. సింహరాశి వారికి మిథున రాశిలో లాభస్థానంలో శుక్ర భగవానుడు సంచారం చేయడం వల్ల ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చాలా మంచి కాలము. ప్రైవేట్ రంగ కార్యక్రమాలలో పదోన్నతి, రాజయోగము, రాజసన్మానము, తీర్థయాత్రలు వెళ్ళడము, భూములు, స్థిరాస్తులు, చరాస్తులు, క్రయ విక్రయాలు యోగదాయకము, ఇంట్లో ఎలక్ట్రానిక్ గూడ్స్ వస్తువులు కొనుగోలు చేయడము, భార్య భర్తలు పిల్లలు తల్లిదండ్రులు సకుటుంబ సపరివారంగా విందుల్లో పాల్గొనడం, భోజనాల కార్యక్రమం చేయడం, బర్త్డే వేడుకల్లో పాల్గొనడం, వివాహ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం, ప్రశాంతమైన జీవితానికి స్వాగతం పలకడం, నూతనమైన పెట్టుబడులు ఆకర్షిస్తూ అన్నింటా విజయానికి సింహరాశి జాతకులు మీరే కేంద్ర బిందువులు అవుతారు అని చెప్పి గమనించాలి. కన్యరాశి వారికి శుక్ర భగవానుడు మిథున రాశిలో రాజ్యస్థానంలో సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాలలో, రాజకీయ రంగాలలో, సేవారంగ కార్యక్రమాల్లో అన్నింటా యోగదాయకం అని చెప్పి గమనించాలి. ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి ఉద్యోగము, వ్యాపారం ప్రారంభించాలి అనుకున్న వారికి వ్యాపార పట్టాభిషేకం అవడము, బ్యాంకుల నుంచి, తల్లిదండ్రుల నుంచి, ప్రైవేట్ ఫైనాన్స్ నుంచి సకాలంలో మీకు ధనం అంది అద్భుతమైన జీవితానికి మీరే స్వాగతం అవుతారు. కనుక నూతనంగా వెళ్ళేటువంటి ప్రాంతాల యొక్క పరిస్థితులు, వాతావరణము అనుకూలంగా ఉన్నట్లయితే మీకన్నా అదృష్టవంతులు ఎవరూ లేరు. లేకపోతే ఆ ప్రాంతానికి అనుకూలంగా మీరు ఆ అలవాట్లను మార్చుకోగలిగితే ధనం, స్థిరాస్తులు, చరాస్తులు, బంగారు ఆభరణాలు, షేర్లు, గృహాలు, వాహనాలు, క్రయ విక్రయాలలో నిత్యం ఆనందం కన్యరాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. తులారాశి వారికి 9వ స్థానంలో భాగ్యస్థానంలో మిథున రాశిలో శుక్ర భగవానుడు సంచారము చేయడం వలన భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఒకరి మాటకు ఒకరు విలువనివ్చుకోవడం, ఒకరి యొక్క మంచి పని చేస్తే మరొకరు బహుమతులు ఇవ్వడం, మీరు దీన్ని సాధించారు అని చెప్పి కృతజ్ఞతాభావంతో మీరు ఉండడం వలన కృతజ్ఞతవాన్ రామః అన్నట్లుగా ఏదైనా ఎవరో ఒక మంచి పని చేస్తే నువ్వు ఈ మంచి పని చేశావని చెప్పి తెలియజేయడంలో, భార్య ఏదైనా మంచి పని చేస్తే భర్త ఏదైనా ఒక మంచి మాట మాట్లాడితే, ఒక మంచి పని చేస్తే ఒకరిని ఒకరు అభినందించుకోవడం వలన ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా జీవితంలో బలంగా ఉంటారు అని చెప్పి గమనించాలి. కనుక ఒకరికి ఒకరు బహుమతులు కొనిచ్చుకోవడం, బంగారు ఆభరణాలు, జ్యువెలరీ, షేర్లు, పొలాలు, గృహాలు, స్థిరాస్తులు, చరాస్తులు, మంచి ఆధ్యాత్మికమైన జీవన విధానం, తీర్థయాత్ర సేవారంగ కార్యక్రమాల్లో అన్నింటా ఆనందం మీ సొంతం అని చెప్పి గమనించాలి. వృశ్చిక రాశి వారికి శుక్ర భగవానుడు మిథున రాశిలో సంచారం చేయనప్పుడు అష్టమంలో సంచారం చేయడం వలన నూతనమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభించేటువంటి కాల సమయంలో ఆచితూచి నిర్ణయం తీసుకోవడం, ఒకవైపు వీరికి అర్ధాశ్రమ శని సంచార స్థితి ఉన్నప్పుడు, అష్టమంలో శుక్ర సంచార స్థితి ఉన్నప్పుడు కొన్ని ధనపరమైనటువంటి చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తులు, చరాస్తులు, ఎవరైనా పనిచేస్తే నేనున్నాను అని చెప్పి మీరు మధ్యవర్తిత్వ కార్యక్రమాలు చేయడం, అదే కాకుండా కొన్ని కార్యక్రమాల్లో కొందరు మిమ్మల్ని పని కట్టుకొని వాళ్ళ అవసరం కోసము మిమ్మల్ని ముందు పెట్టడం, మీరు గొప్పలకి వెళ్ళి నేనున్నాను అనడం, తెలివిగా వాళ్ళు అక్కడ డబ్బులు కట్టకుండా
తప్పించుకోవడం, అది మీ మీద పడడం, దీనివల్ల మనశ్శాంతిని కోల్పోయే పరిస్థితి భవిష్యత్తులో అధికంగా ఉంది. కనుక మానవ సంబంధాలుగానే చూడండి, మీరు గొప్పలకెళ్ళి ఆర్థిక సంబంధాలుగా మార్చారా, ధనం పోయి అనేక రకాల ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ధనుసు రాశి వారికి మిథున రాశిలో సప్తమ స్థానంలో శుక్ర భగవానుడు సంచారం చేయడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, నూతన ఉద్యోగ ప్రయత్నము, బంగారు ఆభరణాలు, నూతన వస్త్రాలు, విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెరవేరడం, విదేశాల నుంచి వచ్చేటువంటి ధనము రావడం, స్థిరాస్తులు, చరాస్తులు, భూములు, క్రయ విక్రయాలు, ఆనందకరమైన జీవితానికి మీరే కేంద్ర బిందువులు అవుతారు. అదే కాకుండా బంగారు ఆభరణాలు కానీ, షేర్లు కానీ క్రయ విక్రయాలు చేసే కాల సమయంలో కొంత ధనం మిగలడం వలన మీరు స్థిరాస్తులను అంటే గృహాలను, ఇంటి స్థలాలను, వ్యవసాయ క్షేత్రాలు కొనుగోలు చేస్తూ ఆనందకరమైన జీవితానికి మీరు స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. మకర రాశి వారికి 6వ స్థానంలో మిథున రాశిలో శుక్ర భగవానుడు సంచారం చేయడం వలన కొద్దిపాటి స్వల్పమైనటువంటి రుణ సమస్యలు, రోగ సమస్యలు పొంచి ఉన్నాయి. కనుక సమయం, ధనం రెండు చాలా విలువైనటువంటిది. ఇవి వెళ్ళిపోతే తిరిగి రానటువంటివి. కనుక దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనుకుంటున్న కార్యక్రమంలో అన్నింటా విజయానికి స్వాగతం పలుకుతూ మౌనంగా ఉంటూ ప్రతి విషయాన్ని పరిశీలన చేస్తూ అనేక కార్యక్రమాల్లో మీరు ముందుకు వెళ్ళగలిగినట్లయితే ఏళ్ళనాటి శని యొక్క ప్రభావము మీ యొక్క ధనం పైన, మీ ఆరోగ్యం పైన, వ్యవస్థలపైన పడదు అని చెప్పి మీరు గమనించాలి. కుంభరాశి వారికి పంచమ స్థానంలో, సంతాన స్థానంలో మిథున రాశిలో శుక్రుడు సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్ర, పుత్రిక, సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, పిల్లలకు బంగారు ఆభరణాలు కొనివ్వాలి. అదే కాకుండా కూడా పిల్లల యొక్క చదువులు, వారి యొక్క కెరియరు, వ్యాపారంలోకి స్వాగతం పలకాలి అనుకున్న మీ కోరిక నెరవేరడం, తల్లిదండ్రుల నుంచి, తాత ముత్తాతల నుంచి మీకు ఏదైతే రావాలనో పిత్రార్జితం కానీ, ఆస్తి కానీ, ఉద్యోగం కానీ, ధనకనక వస్తు వాహనాలు మీ సొంతం కాబోతాయి. కాకపోతే ఏళ్ళనాటి శని మధ్యమ సంచార స్థితిలో ఉండడం వలన వివాదాలకు దూరంగా ఉండండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరిని ఏది అనొద్దు. అనడం వలన మీకు రావాల్సినటువంటి ధనం కానీ, ఆస్తి కానీ, ఆభరణాలు కానీ మీకు చేతులారా మీరే పోగొట్టుకునే పరిస్థితి ప్రమాదం పొంచి ఉంది. కనుక వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత ప్రతి మాట విలువైందని చెప్పి గమనించాలి. మీనరాశి వారికి అర్ధాష్టమ శుక్ర సంచార స్థితి. మిథున రాశిలో శుక్ర భగవానుడు సంచారం చేయడం వలన ఒకవైపు ఏళ్ళనాటి శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉండడం వలన అంతా మంచే కలుగుతుంది అని చెప్పి ఆశావాదంతో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ కొందరు పనిగట్టుకొని మీ పైన కన్నేసి కొంత అప్పు ఇవ్వండి, 2 రోజుల తర్వాత తిరిగి ఇస్తాను, లేదంటే బంగారు ఆభరణాలు ఇవ్వండి, మీ వాహనాన్ని ఇవ్వండి, లేకపోతే మీరు నాకు ఈ సహాయం చేయండి అని చెప్పి మిమ్మల్ని మొహమాట పెట్టి వారు ఆ పని చేయించుకొని వెళ్ళిపోగా అది తిరిగి ఇవ్వకపోగా మిమ్మల్ని సమస్యలో నెట్టి వేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకనగా శని యొక్క ప్రభావ సంచార స్థితి, శుక్రుడు సంచార స్థితులలో అంతా బాగుంటుంది, కానీ మీ చేతులలో ఏదీ ఉండదు. జరగాల్సిందంతా డ్యామేజ్ అంతా జరిగి అయ్యో రామా అని ఆలోచించే దానికన్నా మౌనం, ధ్యానం, ఏకాగ్రత, ఏకాంతము, ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. బంధుత్వమని, మిత్రులని, స్నేహితులని, విందులని, వినోదాలని గొప్పలకు వెళ్ళి తిప్పలు తెచ్చుకోవద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. శుక్ర భగవానుడి యొక్క ఆశీస్సులు మనకు అదనంగా ఇంకొంచెం కావాలి అన్నట్లయితే ప్రతి శుక్రవారం పూట ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు శుక్రహోర, అలాగే ప్రతిరోజు కూడా ఒక్కొక్క సమయంలో శుక్రహోర జరుగుతూ ఉంటుంది.
అలాంటి కాల సమయంలో తెలుపు వస్త్రాలు ధరింపచేయడం, అలాగనే వీలైనంత వరకు భగవంతుడికి అంటే పరమేశ్వరుడికి కానీ అమ్మవారికి కానీ తెల్లటి మల్లెపూలను పూజలో అర్చనలో చేయించడం, తెల్లటి యొక్క ఆహారాలు భుజించడం, మినపగారెలు లాంటివి కానీ అలచంద వడలు లాంటివి కానీ దానము చేయడం వలన మీకు యోగం కలుగుతుందని చెప్పి గమనించాలి. ఇంకనూ మనం శుక్ర భగవాన్ యొక్క ఆశీస్సులు కలిగి ఉండగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. అంటే ఇక్కడ రాసులు 12 ఎలా ఉంటాయో 12 రాసులను ఇందులో అచ్చు వేయడం జరుగుతుంటుంది. ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు పూజ చేసిన తర్వాత ఇలా ఒక్కసారి అంటే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. ఇలా తిప్పడం వలన ఓంకార శబ్ద యొక్క ప్రభావం కారణం వలన అద్భుతమైనటువంటి లక్ష్మీ కటాక్ష యోగం కలుగుతూ ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడం, గ్రామంలో సంచరించే లక్ష్మీదేవి వచ్చి మన ఇంట్లో కూర్చోవడం, ధనకనక వస్తు వాహనాలకు లోటు లేకుండా ఉండడం, నూతనమైన బంగారు ఆభరణాలు, విలాసవంతమైన జీవితం పొందుతారని చెప్పి గమనించాలి. ఈ కాళభైరవ అక్షయ పాత్రతో పాటు ఒక పిరమిడు, డాలరు, కంకణము, కాళభైరవ హోమాన్ని మీకోసమే ప్రత్యేకంగా చేయించి వీడియో కాల్లో వాట్సాప్ కాల్లో చూపించి కూష్పట దీపాన్ని కాళభైరవ సౌభాగ్యమును కట్టి మీకు పూజ చేసి పంపించడం జరుగుతుంది. కనుక మనమందరము కూడా శుక్ర భగవాన్ యొక్క ఆశీస్సులు పొందుదాం. కాళాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవుడి యొక్క ఆశీస్సులు పొంది ధనకనక వస్తు వాహనాలకు స్వాగతం పలికి అష్టైశ్వర్యాలతో జీవనాన్ని పొందుదామని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, డేటు, నెల, సంవత్సరం, సమయం, పుట్టినటువంటి ప్రాంతం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సంపూర్ణమైన జాతకాన్ని 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించడం, మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఏ ఆహారం తినాలి, ఏ ఆహారం తినకూడదు, ఏమి దానం చేయాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. చాలామందికి డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగనే అక్షరాన్ని బట్టి రాశిని తెలియజేసుకొని రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించి ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా డీటెయిల్స్ పంపించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. సర్వత్రా కాళభైరవుడి యొక్క ఆశీస్సులు, శుక్ర భగవాన్ యొక్క ఆశీస్సులను కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతు శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం శుక్రదేవతార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే గంట సింబల్ని ప్రెస్ చేయండి. పైన అలాంటి బటన్ కూడా తెలియచేస్తూ మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటారో, మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి శుక్ర భగవానుడి యొక్క ఆశీస్సులు పొందగలరు. సర్వే జనా సుఖినో భవంతు.